నువ్వే కులం, ఏ మతం? నువ్వు అమెరికానికి చెందినవాడా? నువ్వు ఇజ్రాయెల్ దేశంలో పుట్టావా? నువ్వు ఆస్ట్రేలియాకి చెందినవాడవా? నువ్వు ఇరాన్లో ఉన్నావా? నువ్వు ఇరాక్లో ఉన్నావా? నువ్వు ఇండియాలో ఉన్నావా? నువ్వు పాకిస్తాన్లో ఉన్నావా? నీ భాష ఏది? నువ్వు తెలుగు మాట్లాడేవాడవేనా? నువ్వు తమిళ్ మాట్లాడేవాడేనా? నువ్వు కన్నడ మాట్లాడేవాడవేనా? నువ్వు మలయాళీ మాట్లాడేవాడవేనా? నువ్వెవరైనా కావచ్చు. ఆయన మన కులాన్ని చూడడు, ఆయన మన మతాన్ని చూడడు. నీవు యూదుడువా అన్యుడువా అని చూడడు ఆయన. ఆయన చూపు నీ మీద పడితే చాలు. రాత్రి ఆ పరిశుద్ధ దేవుని చూపు నీ మీద పడితే కృంగిన నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. మనుషులు చేసిన గాయాల్ని కట్టబోతున్నాడు, గాయాల్ని కట్టబోతున్నాడు, గాయాల్ని కట్టబోతున్నాడు. అది నీ దేహానికి కలిగిన గాయమే కావచ్చు, నీ మనసుకు కలిగిన గాయమే కావచ్చు. ఆయన లేవనెత్తుతాడు.